ఇంత తక్కువ డబ్బులకి ఏమొస్తుందమ్మా? ఆహా, మరి ఇందాక నాన్న ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు నీకు డబ్బులు ఇవ్వపోయాడు కదా, మరెందుకు తీసుకోలేదు? భీమ్ తిన్నాడో లేదో? నా కొడుకు ఆకలితో ఉంటే నేనెలా తినగలుగుతాను? ఏం ఆలోచిస్తున్నారండి మీరు? మీరిలా పస్తులుండటం వల్ల భీమ్ ఏమైనా దొరుకుతాడా? తినండి. నేను అలా బయట చల్లగాలిలో కూర్చొని తింటాను. ఇక్కడ ఉక్కపోతగా ఉంది. నీ ఆరోగ్యం బానే ఉందా? బాగానే ఉంది. భీమ్, నేను నీకోసం భోజనం తీసుకొచ్చాను, తిను. డబ్బులు తీసుకోలేదు, ఏం పర్లేదు, కానీ భోజనం అయితే తీసుకురావచ్చుగా. ఒక తండ్రి తన కొడుకు కోసం ఈ మాత్రమైనా చేయొచ్చుగా. కానీ నేను సంపాదించిన ఈ ఒక్క అణ నువ్వు తీసుకోవాల్సి ఉంటుంది నాన్నా. నాకు బాగా తెలుసు ఈ ఒక్క అణ ఈ భోజనానికి చాలా తక్కువ, అందుకే ఎంతుందో అది అంతా ఇచ్చేస్తున్నాను. బాబు భీమ్, ఇది నాన్నా. నువ్వేంటిలా విచిత్రంగా మాట్లాడుతున్నావు? ఎందుకంటే నాన్న, నేను అనుకోవడం ఇదే సరైన పనని, లేకపోతే తప్పు కూడా అవ్వచ్చు. ఏమో నాకు ఏమీ తెలియడం లేదు దీని గురించి ఏం మాట్లాడాలో ఏంటో అని. బహుశా ఇందుకేనేమో. నాకు తెలీదు నువ్వు రెండో పెళ్లి చేసుకోవడం సరైనదో లేక కాదో అని. నానా, నువ్వు కూడా తిను. నాకు తెలుసు నువ్వు కూడా ఏమి తినుండవని. తిను తిను బాబు. నానా, ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు. కాకపోతే మన ఆనంద్కి ఏమైంది నాన్న? ఆనంద్ అన్నయ్యకి? అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడు? నాన్న భోజనం చేయడానికి బయటికే వచ్చాడుగా.
మరి ఇక్కడ లేడు, ఎక్కడికి వెళ్ళాడు? పాపం నాన్న చాలా బాధపడుతుంటాడు, మన భీమ్ ఇల్లు వదిలి వెళ్ళిపోయాడని. అవును, ఆయనకు అన్నం కూడా తినబుద్ధి అయి ఉండదు. మన భీమ్ తిన్నాడో లేదో అని ఆలోచిస్తూ ఉండుంటాడు. బాలా చెప్పింది నిజమే. ఆ అన్నయ్య అందరికంటే ఎక్కువగా భీమ్నే ప్రేమిస్తాడు. నేను చూసేస్తానుండు మీ నాన్న ఎక్కడున్నారు. నేను కూడా మీ వెంట వస్తాను. వద్దులే, నేను చూసేస్తాను. మీరందరూ ఇంట్లోనే ఉండండి. అది వదిలే, మనకి శత్రువులు ఉన్నారుగా. సరే, నేను వెళ్తాను. నేను ఇంట్లో ఎవరికీ చెప్పలేదు నేను నీకోసం భోజనం తీసుకెళ్తున్నానని. అందరూ ఎదురు చూస్తుంటారు, కంగారు పడుతూ ఉంటారు. నువ్వు జాగ్రత్తగా ఉండు బాబు. నేను తెల్లారొస్తాను. సరే నాన్న. తెలియటం లేదు నువ్వు రెండో పెళ్లి చేసుకోవటం మంచిదో లేక కాదో అని. బాబు భీమ్, నాకు తెలిసింది. ఈ పెళ్లి చేసుకుని నేను తప్పు చేశాను. కానీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇప్పుడు జీవితాంతం ఇలాగే బతకాల్సి ఉంటుంది. నువ్వు మీ సౌత్తల్ని వదిలేసి వచ్చావు, కానీ నేను జీజాబాయిని వివాహం చేసుకున్నాను. నేను ఆమెను వదిలేయలేను కదా. అయినా భీమ్, తప్పు నీది కూడా ఉంది. నేను నిన్ను అడిగినప్పుడు నేను ఈ పెళ్లి చేసుకోవాలా చేసుకోవద్దా అని నువ్వు నాకు ఖచ్చితంగా ఎందుకు చెప్పలేదు? నాన్న, నువ్వు ఈ పెళ్లి చేసుకోవద్దు అని. కానీ మన ఆనంద్కి ఏమైంది నాన్న? ఆనంద్ అన్నయ్యకి ఆనంద్కి దెబ్బ తగిలింది. ఏమండి, ఎక్కడికి వెళ్ళారు మీరు? ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నా. బహుశా పిల్లలకి మీ గురించి సరిగ్గా తెలియదు అనుకుంటా. నాకేం అర్థం కాలేదు. అసలు నువ్వేమంటున్నావు? పిల్లలు ఏమంటున్నారంటే భీమ్ మీద దిగులుతో మీరేమీ తినరని, కానీ మీ చేతిలో ఖాళీ పల్లె ఉంది. పిల్లల ఆలోచనలకి పెద్దవాళ్ళు చేసే పనులకి చాలాసార్లు పొంతనుండదు. బహుశా అదే 2 తరాల మధ్య అంతరం అయి ఉంటుంది.
ఆనందన్నయ్య, భీమ్, నువ్వేమనుకున్నావు? నువ్వు పెద్ద తెలివైనోడువా? నువ్వు వచ్చి నా తలగాయాన్ని చూసి నా మీద ప్రేమ చూపించి వెళ్ళిపోతావా? భీమ్, ఇప్పుడు నువ్వు వెళ్ళావంటే నేను కాళ్ళు ఇరగొడతాను. ఇదంతా నీ వల్లే జరిగింది. నువ్వు వెళ్ళకపోతే నేను వెతికేవాడిని కాదు. అప్పుడు వాళ్ళు నన్ను ఇలా కొట్టేవాళ్ళు కాదు. సరే, అదంతా వదిలే. నువ్వు మమ్మల్ని వదిలేసి ఎందుకు వెళ్ళిపోయావు? భీమ్, ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. పద, లోపలికి పద. పద. లేదు ఆనందన్నయ్య, నేనిప్పుడు ఇంట్లోకి రాను. అలా అని నువ్వు నాతో పాటు వస్తానని పట్టుపట్టద్దు. కానీ ఎందుకు? అది సమయం వచ్చినప్పుడు నేను చెప్తాను నీకు. భీమ్, ఆనందన్నయ్య, సరే అయితే. ఇంకా నేనేమంటాను? నువ్వు ఎవరి మాట వినావు కదా. కానీ ఆనందన్నయ్య నిన్ను అసలు ఎవరు కొట్టారు? భీమ్, నేను అనుకోవడం ఆ టీ కొట్టోడని. కానీ నేను ఖచ్చితంగా చెప్పలేను భీమ్. అయితే ఆ విషయం చంద్రకళ అత్తే చెప్పగలుగుతుంది. అది నీకెలా తెలుసు? నేను ఎండిపోయిన చెరువు దగ్గరున్నానని నీకు వచ్చి చెప్పింది ఆమె కదా. కానీ భీమ్, ఇది నీకెలా తెలుసు? జీజాబాయి, నేను నీతో వాదించలేను. భీమ్, నానొస్తున్నాడు, పద రా. నా ఇష్టం ఉంటే అన్నం తింటాను, లేకపోతే తిన్ను. నేను నీ ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పలేను. సరే, చెప్పొద్దులే. ఇప్పుడు మీరే నన్ను పూర్తిగా భార్యగా ఒప్పుకోకపోతే ఇక మిగతా వాళ్ళు నన్ను కోడలిగా, తల్లిగా ఎలా ఒప్పుకుంటారు? ఇది పెద్ద విషయం ఏం కాదు, నువ్వు పెద్ద చేస్తున్నావు అంతే. కానీ నాకిది పెద్ద విషయమే. మీకు ఇది అర్థం కాకపోతే నేనేం చేయను? నేను అర్థం చేసుకోను, సరేనా? ఆనందన్నయ్య, మనం పూర్తి నిజమేంటో తెలుసుకోవాల్సి ఉంటుంది. నిన్నసలు కొట్టింది ఎవరో. అందుకని నువ్వు ఇప్పుడు ఒక పని చెయ్యాలి. ఏంటి? నువ్వు ఇప్పుడు ఈమె దగ్గరికి వెళ్ళు. వెళ్ళి వెళ్ళు. నేను మిమ్మల్ని ఒకటి అడగాలి. వెళ్ళి మీ నాన్నని అడుగు. లేదు, నేను మిమ్మల్ని అడగాలి. ఎందుకంటే ఎవరైతే నాకు చెప్పిందో భీమా చెరువు దగ్గర ఉన్నాడని అమ్మ మీ వదిన. ఇంతకీ నువ్వనేదేంటి? నేనేమంటానంటే నన్ను కొట్టించడంలో మీ వదిన హస్తం ఉందని. ఏంటి నువ్వనేది? ఆమెందుకు అలా చేస్తుంది? నాకు అలా అనిపించింది, అందుకే నేను చెప్పాను. ఈరోజు భీమ్ గనక మాతో పాటు ఉంటే 2 నిమిషాల్లో నిజం తెలుసుకునేవాడు. ఇవాళ భీమ్ లేని లోటు బాగా తెలుస్తుంది. భీమ్ 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 విసిగిపోయాను నేను నీ పేరుతో. వీడి పీడ ఎప్పుడు విరగడవుతుందో ఏంటో. ఆనందన్నయ్య, ఇప్పుడు నువ్వు ఈమెని వెంబడించు. కొన్నిసార్లు చీకట్లో గుడ్డిగా వేసిన బాణం సరిగ్గా వెళ్ళి లక్ష్యానికి తగులుతుంది. వెళ్ళు. పద. మీరా? మీరా? ఆనందేడి? ఆనంద్ నిద్రపోయేటప్పుడు ఇక్కడే ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు వెళ్ళిపోతున్నారు. పోనివాణ్ణి, ఏదో ఒకరోజు నేను కూడా వెళ్ళిపోతాను. అన్నయ్య,
అన్నయ్య, ఎందుకు నువ్వింత బాధపడుతున్నావో? ఆ బాధగానే ఉన్నాను. దానికి కారణం నువ్వే. మొండిపట్టు పట్టేవుగా, పెళ్లి చేసుకో, కుటుంబం నిలబడుతుంది అని. ఏమైంది? నా జీవితం నాశనం అయిపోయింది. నాకు అసలు అర్థం అవటం లేదు. ఇప్పుడు ఏం చెయ్యాలో, నా కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలో. నన్ను క్షమించన్నయ్య. ఏది సరిగ్గా జరగడం లేదు నిజమే, కానీ అన్నయ్య, మనం కొంత సమయం ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు మెల్లమెల్లగా అంతా చక్కబడుతుంది. ఏంటి చక్కబడేది? నాకేం ఓదార్పు అవసరం లేదు. భీమాబాయి నన్ను ఓదార్చేది కాదు, సమస్యకు పరిష్కారం చెప్పేది. తను పోయిన తర్వాత ఈ ఇంట్లో అలా ఎవ్వరూ లేరు పరిష్కారం చెప్పేవాళ్ళు. అందరూ సమస్యల గురించే మాట్లాడతారు. వదినా, వదినా, ఏమైంది జీజాబాయ్? ఈ సమయంలో వచ్చావు? అంతా బానే ఉందా? ఆ వదినా, అంతా బాగానే ఉంది, కానీ మీకే సమస్య వచ్చేటట్టుంది. ఏంటి నువ్వనేది? ఏం జరిగింది? వదినా, ఆనంద్ అడుగుతున్నాడు, వాణ్ణి కొట్టించడం వెనక నీ చేయిగానే ఉందా? వాడు ఇలా కూడా అన్నాడు, ఇప్పుడు గనక భీమ్ ఉండుంటే 2 నిమిషాల్లో నేరస్తుని పట్టుకునేవాడట. కానీ ఇది నువ్వు నన్నెందుకు అడుగుతున్నావు? నేను ఊరికనే అడుగుతున్నాను వదినా. ఆనంద్ని కొట్టించటంలో నీ ప్రమేయం ఏమైనా ఉందా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వదినా, నువ్వు నాకు నిజం చెప్పు దయచేసి. దాన్ని బట్టి నేను పరిస్థితిని చక్కదిద్దగలను. చెప్పొదినా. అవును, స్వామీజీ చెప్పమంటేనే నేను ఆనంద్తో చెప్పాను భీమ్రావు ఎండిపోయిన చెరువు దగ్గర ఉన్నాడని. అరే, ఆనంద్ అక్కడ చచ్చిపోయి ఉంటాడని నేను అనుకున్నాను, కానీ నేను బతికాను. ఇక మీ ఇద్దరు బండారం బయటపడింది. బాబు ఆనంద్, దీని గురించి అసలు నాకేమీ తెలియదు బాబు. నన్ను క్షమించు బాబు. క్షమాపణ కాదు, నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. జరిగిన నిజం రేపు పోలీస్ కెప్టెన్ ముందు చెప్పాలి. నువ్వు నన్ను ఎవరు కొట్టారో, ఎవరు చెప్పడం వల్ల నువ్వు ఇదంతా చేసావో. వద్దు బాబు, వాళ్ళు చాలా బలవంతులు, ఇంకా చాలా దుర్మార్గులు. నేను ఒకవేళ వాళ్ళకి వ్యతిరేకంగా చెప్తే నా భర్తని, నా పిల్లల్ని ప్రశాంతంగా బతకనివ్వరు బాబు వాళ్ళు. చూడు ఆనంద్, నీకిలా జరగడం మంచిది కాదు నిజమే, కానీ ఇప్పుడు మనం తర్వాత జరగాల్సింది ఆలోచించాలి. వదిన తరపున నేను కూడా నిన్ను క్షమించమని అడుగుతున్నాను. లేదు, ఈమె రేపు ఉదయం మొత్తం నిజం చెప్పి తీరాలి. నన్నెవరు కొట్టారో అప్పుడే నేను ఆ మనిషిని జైలుకి పంపించగలను. నిజానికి ఈమె మీకు సొంతదని కూడా కాదు. అయినా కూడా మీరు ఈమె కుటుంబ సభ్యులకి ప్రమాదం అని ఇంత కంగారు పడుతున్నారు. మరి భీమ్ నా తమ్ముడు, సొంత తమ్ముడు, ఒకటే రక్తం. మీరు వాడిని ఎంత ఇబ్బంది పెట్టారు. వాడు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆలోచించండి మేము ఎంత కంగారు పడుతున్నామో. ఇంకొక విషయం, మేము ఎప్పుడు మా అమ్మ నాన్నల్ని ఇలా గొడవ పడ్డం, పోట్లాడుకోవడం చూడలేదు. మీరు పోట్లాడుతున్నట్టు. చూడానంద్, నువ్విప్పుడు చిన్నపిల్లాడివి, పెద్దవాడివైతే అప్పుడు అన్నీ అర్థం అవుతాయి. నాకేమి కట్టుకథలు చెప్పొద్దు, కానీ రేపు ఉదయం మీరు మొత్తం నిజం చెప్పాల్సి ఉంటుంది.